32 జిల్లా పరిషత్లు మనం గవర్నమెంట్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 32 జిల్లా పరిషత్లకు 32 మనమే గెలిచినాం. 10 డీసీసీబీలు 10 డీసీఎంఎస్లు ఉంటే 100% మనమే గెలిచినాం. సర్పంచ్ ఎన్నికల్లో 80 నుంచి 90% మనమే గెలిచినాం. మరి ఈ రోజు సీన్ రివర్స్ అయింది. ఇంకా 3 ఏళ్లు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా నీ పాలన బాగలేదు అని 35-40% బీఆర్ఎస్ సర్పంచ్లను గెలిపించింది ఇలా ప్రజలు. అది గుండాగిరి చేసి పైసలు వంచి సారా వంచి పోలీసులను వాడి అధికార దుర్వినియోగం చేసి ఓట్లు కింద మీద చేస్తే కూడా 4,000 మంది సర్పంచులు ఇలా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. రేవంత్ రెడ్డి అప్పుడప్పుడు అంటాడు బీఆర్ఎస్ లేదు చచ్చిపోయింది లేదు లేదంటాడు. కానీ నిద్రలో కూడా బీఆర్ఎస్ గురించే కల్వరిస్తాడు. బీఆర్ఎస్ పేరు తీయకుండా కేసీఆర్ పేరు తీయకుండా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. మళ్ళా మీదికి మేకపోతు గాంభీర్యం బీఆర్ఎస్ పని అయిపోయింది అంటాడు. ఓసారి ఎప్పుడు అన్నాడు బీఆర్ఎస్ ఇత్తనం కూడా మొలకెత్తనియ్య అన్నాడు. ఇత్తనం ఇక లేవది బీఆర్ఎస్ ఇత్తనం మొలకెత్తనియ్య అన్నాడు. బిడా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఇది ఒక ఉద్యమ పార్టీ. తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నువ్వు మొలకెత్తనియ్య అంటే నీ గుండెల్లో నుంచి 4,000 మంది సర్పంచులు మొలకెత్తిండ్రు రేవంత్ రెడ్డి. ఇప్పుడు 4,000 గెలిచిండ్రు. నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఒక్కసారి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెట్టు. ఎందుకంటే అందులో కారు గుర్తుంటది. కారు ఉంటే కేసీఆర్ యాదికి వస్తాడు. గుద్ది గుద్దిడిచి పెడతాడు నిన్ను కాంగ్రెస్ పార్టీని. ఆయనకు భయం పట్టుకున్నది. అందుకే కారు గుర్తు ఎలక్షన్ పెట్టలేడు. సర్పంచ్ల కారు ఉండదు కదా, బ్యాటు ఫుట్బాల్ ఇవి రింగులు కత్తెరలు ఉంటాయి. ఆడ కారు కలబట్టి అందరు కుదురు. కేసీఆర్ యాదికి వస్తుండే. కారు గుర్తు ఎలక్షన్ పెట్టమంటే వెనక ముందు అవుతున్నాడు. కోఆపరేటివ్ ఎలక్షన్ డీసీసీబీ ఎలక్షన్ పెట్టమంటే ఎలక్షన్ పెట్టా మా కాంగ్రెస్ వాళ్ళకి దొడ్డిదారిన నామినేట్ చేసుకుంటా అంటుండు. జెడ్పీటీసీ ఎన్నికలు మెల్లగా చూస్తుంది ఇప్పుడు ఏం పెట్టాలి అంటుండు. అంటే భయం పట్టుకున్నది కాంగ్రెస్ వాళ్ళకు. ఇలా మీరు గెలిచిన సర్పంచ్లకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మీకు బాధ్యత కూడా ఉన్నది. ఒక విషయం చెప్పాలి. ఆర్థిక సంఘం డబ్బులు 15వ ఆర్థిక సంఘం డబ్బులు ఆనాడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీకేలు వచ్చే పైసలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు పోవు, నేరుగా 85% మా సర్పంచుల ఖాతాల్లోకి పోవాలని నిర్ణయం తీసుకున్నాం. మీరు అధైర్యపడద్దు. రేవంత్ రెడ్డి ఆపలేడా పైసలు. ఢిల్లీ టు గల్లీ డైరెక్ట్ మీ అకౌంట్లనే పడతాయి పైసలు. రూపాయికి 85 పైసలు మీ అకౌంట్లకే వస్తాయి. 10 పైసలు మండలం, 5 పైసలు జిల్లా పరిషత్. అవి ఎలక్షన్ కాలే కనుక రావు. ఎలక్షన్ అయింది కనుక సర్పంచ్ల అకౌంట్లోకే డబ్బులు వస్తాయి. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, సునీతా లక్ష్మారెడ్డి గారికో నాకో చెక్ పవర్ ఉండదు. ముఖ్యమంత్రి రేవంత్ కు చెక్ పవర్ ఉండదు. ప్రధానమంత్రికి ఉండదు. చెక్ పవర్ ఉండేది భారత రాష్ట్రపతికే ఉంటది, మా సర్పంచ్లకే ఉంటది. అందువల్ల మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఆనాడు కేసీఆర్ ఉండగా ప్రతి ఊరికి పంచాయత్ సెక్రటరీని పెట్టిండు. మీరు మీ సెక్రటరీ కలిసి మంచిగా పనిచేయొచ్చు. అందువల్ల డబ్బులు రావా వస్తాయా అని వెనక ముందు కాకుండా మీరు చాలా మాటలు ఇచ్చి ఉంటారు నాకు తెలుసు. ఒక దోసాలైతే మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. ఇప్పుడు వచ్చే పైసలు డైరెక్ట్ మీ అకౌంట్ లో పడతాయి. దాంతో ఏమేం చేయగలుగుతారో చేయండి. మంచిగా మోరీలు సాఫ్ ఉండాలి, రాత్రిపూట చీకటి లేకుండా బుగ్గలు వేయాలి, మంచినీళ్లు ప్రతి ఇంటికి పొద్దున్నే రావాలి. రోజు మన ట్రాక్టర్ కొనిచ్చిండు కేసీఆర్, మంచిగా చెత్త ఎత్తి శుభ్రంగా గ్రామాన్ని పెట్టాలి. ఇట్లా మీతో అయిన కాడికి మీరు దండాడు. సునీతమ్మ గారు మీకు అండగా ఉంటది. ఏమైనా అర్థం కాకపోతే మీకు చెప్తుంది. ఇంకేమైనా పెద్ద పనులు ఉన్నాయనుకో 2 సార్ల తర్వాత మళ్ళా కేసీఆర్ గారు మన బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఇంకేమన్నా ఉన్నా కూడా అన్ని చేసి పెడతాం. ఎందుకు మీరు 5 ఏళ్ల కోసం గెలిచింది కదా, 5 ఏళ్లు కదా. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఇక 2 సార్ల కంటే ఎక్కువేం ఉండదు. 2 సార్ల తర్వాత ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మళ్ళా గులాబీ జెండా ఎగురుతుంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాడు. అప్పుడు మంచిగా మీ పనులు ఇంకేమైనా మిగిలిపోయినాయి ఉంటా నా బాధ్యత, సునీతమ్మ బాధ్యత, తప్పకుండా వాటిని మీకు చేపిస్తాం.
ఇంకేమైనా మిగిలిపోయినాయి ఉంటే ఎవడన్నా మిమ్మల్ని తిప్పలు పెట్టి రాసి పెట్టుకోండి. మన గవర్నమెంట్ వచ్చినాక మిత్తితో సహా అని చెల్లిద్దాం. ఏం భయపడకూడదు. ఎవరిని విడిచిపెట్టేది లేదు ఈ తాప. సో ధైర్యంగా ఉండండి. మా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, మీరు కూడా బాధపడద్దు. మొన్న నేను చూసింటి మా సిద్దిపేట్ల కొన్ని కాన్స్టిట్యున్సీలో చూసింటి. ఈ తాప ఎవరు గెలిచిందే బాగా అంటే పోయిన తాప ఓడిపోయిన వాళ్ళు ఈ తాప గెలిచింది. ఎక్కువ మంది పోయిన తాప ఓడిపోయిన వాళ్ళు ఈ తాప సర్పంచ్లేదు. అందువల్ల ఓడిపోయిన వాళ్ళు బాధపడకుండా మీకు భవిష్యత్తు ఉంటుంది, గెలిచిన వాళ్ళకు బాధ్యత ఉంటుంది. మీకు భవిష్యత్తు ఉంది, మీకు బాధ్యత ఉంది. అందువల్ల ఎవ్వరు కూడా నారాజు కాకండి. ఓడిపోయిన తమ్ముళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీకి, సునీతా లక్ష్మారెడ్డి గారికి మీరే సర్పంచులు, మీరే మాకు నాయకులు. మీ గౌరవం ఎప్పుడూ ఉంటది. ఏ పనున్నా తప్పకుండా మీకు చేసి పెట్టే సునీతమ్మ గారు చేస్తారు. మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. సో ఈరోజు చాలా విషయాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏది కూడా సరిగా జరుగుతున్న పరిస్థితి లేదు. ఏం జరుగుతుంది మీకు తెలుసు కదా. ఏది చూసినా సగం సగం ఆగమాగం. ఇప్పుడు మొన్నటిదాకా రైతు బంధు 15,000 ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? 2 పంటలు రైతు బంధు ఇచ్చిండు, 2 పంటలు ఎగ్గొట్టిండు. సగం ఇచ్చిండు, సగం ఎగ్గొట్టిండు. మధ్యలో ఒక వానకాలం ఎగ్గొట్టిండు. మొన్న యాసంగిలో 2 ఎకరాలకు ఇచ్చి మిగతా వాళ్ళందరికీ ఎగ్గొట్టిండు. అంటే రైతు బంధు సగం సగం. బోనస్ పోయిన వానకాలం ఇచ్చిండు, పోయిన యాసంగి ఎగ్గొట్టిండా లేదా? ఇప్పుడు దాని గురించి మాట్లాడతలేడుగా. ఇప్పుడు మళ్ళా వానకాలం ఇచ్చిండు, మళ్ళా యాసంగి ఎగ్గొడతాడు. అంటే బోనస్ బోగస్, సగం సగం. బోనస్ చూస్తే సగం సగం, రైతు బంధు చూస్తే సగం సగం, బతుకమ్మ చీరలు చూస్తే 2 చీరలు రావాలి, వచ్చింది ఒక్కటి. ఆ ఒక్కటి ఎవరికి వచ్చింది? ఆ ఒక్కటి కూడా సంఘాల్లో ఉన్న వాళ్ళకే వచ్చింది. అంటే అత్తకు లేదు, బిడ్డకు లేదు, తల్లికి మాత్రం ఇచ్చిండు. ఇప్పుడు అత్త ఏమనుకోవాలి? నా కోడలు కట్టుకుంది కానీ నాకు ఇయ్యలే అనుకోదా? బిడ్డ ఏమనుకోవాలి? మా అమ్మకి వచ్చింది కానీ నాకు రాలేదు అనుకోదా? కేసీఆర్ ఉండగా అత్తకి ఇచ్చిండు, బిడ్డకి తల్లికి ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు. కానీ రేవంత్ రెడ్డి 2 బతుకమ్మలకు ఇచ్చింది ఒకటే. ఆ ఇచ్చిన ఒకటి కూడా సగం మందికి ఇచ్చిండు, సగం మందికి ఎగ్గొట్టిండు. అవునా కాదా? ఈ రకంగా అంతా ఆగమాగం. ఏ పథకం చూడు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అన్నాడు, కూలీలందరికీ ఏడాదికి 12,000 ఇస్తా అన్నాడు, డబ్బా కొట్టిండు, పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టిండు, ఫ్లెక్సీలు కట్టిండు, ఉపన్యాసాలు కొట్టిండు. చూసింది ఏంటంటే మండలానికి ఒక ఊరికి ఇచ్చిండు, అన్ని ఊర్లకే కొట్టిండు. ఒక ఊరికి ఇచ్చిండు, అది ఒక తాపనే ఇచ్చిండు, మిగతా ఊర్లకి అది కూడా ఇయ్యలే. రాజీవ్ యువ వికాసం అన్నాడు, ఇక వచ్చినాయి 6,000 కోట్లు, 6 లక్షల మందికి ఇస్తున్నామన్నాడు, రేపటి నుంచే పడతాయి అన్నారు. పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టిండ్రు, అది వికసించక ముందే వాడిపోయింది. ఆ రాజీవ్ యువ వికాసం పత్తా లేకుండా పోయింది. వచ్చినాయా పైసలు? రాజీవ్ వికాసం యువతకు ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లు లేవు, కనీసం రాజీవ్ యువ వికాసం కూడా వచ్చింది లేదు. అందరినీ మోసం చేసుకుంటూ పోతా ఉన్నారు. ఏ పాత ఉన్నాయి కూడా వస్తలేవు. ఇలా ఉన్న పథకాలు కేసీఆర్ కిట్ బంధు, బతుకమ్మ చీరలు బంధు, న్యూట్రిషన్ కిట్ బంధు, గొర్రెల పంపిణీ పథకం బంధు, దళిత బంధు బంధు, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ మూలకే పడ్డది. ఇక కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నారు. అప్పుడు ఏమన్నారు? ఇక జర పెళ్లిళ్ళు ఆపుకోండి, ఇక వస్తుంది ఇందిరమ్మ రాజ్యం, పెళ్లిళ్ళు ఆపుకోండి, మేము వచ్చినాక పెళ్లి చేస్తే కేసీఆర్ ఇచ్చిన 1,00,000 వస్తాయి, తులం బంగారం వస్తుంది అన్నారు. బంగారం అయితే రాలే కానీ ధర మాత్రం 1,40,000 అయింది. తులం అయిందా లేదా? ధర మాత్రం పెరిగింది, ఇచ్చే తులం మాత్రం రాలే. మొన్నెవరో ఎమ్మెల్యే గారు, ఆయన రామగుండం ఎమ్మెల్యేనట, కళ్యాణ లక్ష్మి చెక్కిస్తే ఆమె బిడ్డనెత్తుకొని వచ్చింది. అరే ఏమైందమ్మా నీకు పెళ్లి ఎప్పుడా అంటే, పెళ్లి అయ్యి ఏడాది దాటింది సారు, ఇవాళ బిడ్డ పుట్టింక నువ్వు చెక్కిస్తున్నావు అన్నాడు. అంటే ఏడికి వచ్చింది కళ్యాణ లక్ష్మి? కేసీఆర్ ఉండగానేమో లగ్గానికి ఇచ్చిండు, వీళ్ళేమో 21 దినానికి ఇత్తురు, పిల్ల పుట్టినాక ఇత్తురు. గట్ల అయిపోయింది. ఇవాళ కళ్యాణ లక్ష్మి దాదాపు 900 కోట్ల రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద ఈ ప్రభుత్వం బకాయి పడ్డది. ఆ ఇచ్చే 1,00,000 రూపాయల చెక్కులు కూడా ఇవాళ సకాలంలో రానటువంటి పరిస్థితి ఏర్పడ్డది. పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ ఇవాళ 9,000 కోట్లు పిల్లల చదువులకు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. కేసీఆర్ గారు ఉండగా ప్రతి సంవత్సరం 2,500 కోట్లు స్కాలర్షిప్ల కోసం పిల్లలకు ఇచ్చిండు. ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు చదువుకోవాలి, ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలని
ప్రతి ఏడాది కేసీఆర్ గారు డబ్బులు ఇచ్చిండ్రు. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఎస్సీ ఎస్టీ బీసీల స్కాలర్షిప్లు ఆగిపోయినాయి. పిల్లల చదువులు ఆగమైతా ఉన్నాయి. ఆ పిల్లల చదువులకు కూడా ఈరోజు సాయం చేస్తలేరు. తండాలు బాగుంటాయి. మా నర్సాపూర్లో మా సునీతమ్మ కష్టపడి కేసీఆర్ గారి దగ్గరకు వచ్చి మీ తండాలన్నీ గ్రామ పంచాయతీలు చేసినాం. ఇవాళ మీరు సర్పంచులు అయిందంటే కేసీఆర్ గారి వల్ల ఈ తండాలకు ఇవాళ మీరు సర్పంచులు అయింది. ఆనాడు కేసీఆర్ కదా 10 ఏళ్లు కొట్లాడినా తండాలు గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ వాళ్ళు చేయలే. కానీ కేసీఆర్ గారు మీ తండాల మీరే పాలకులుగా ఉండాలని మిమ్మల్ని సర్పంచులుగా చేసిండ్రు, గ్రామ పంచాయతీలుగా చేసిండ్రు. ఈరోజు కాంగ్రెస్ వచ్చినాక ఏమైనా ఇచ్చిందా? కేసీఆర్ 10% రిజర్వేషన్ ఇచ్చిండు ఎస్టీలకు. తండాలు గూడాలు గ్రామ పంచాయతీలు చేసిండు. ఇలా మంచి రోడ్లు వేసిండు, మంచి నీళ్లు ఇచ్చిండు తండాలకు. కానీ ఇలా కాంగ్రెస్ వచ్చినాక మా ఎస్టీలకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. కనీసం లంబాడీలకు మంత్రి పదవి కూడా ఇయ్యని పార్టీ కాంగ్రెస్ పార్టీ. తండాలలో పైసా పనిచేయలే, ఆ పిల్లలకు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇయ్యలే. ఇలా అందరినీ కూడా మోసం చేస్తున్నటువంటిది ఇవాళ ఇబ్బంది పెడుతున్నారు. ఇదే నర్సాపూర్ నియోజకవర్గానికి తండాలకు రోడ్లు వేయాలని 54 కోట్లు ఆనాడు కేసీఆర్ గారు స్పెషల్ ప్యాకేజ్ 54 కోట్లు ఒక నర్సాపూర్ తండాల కోసం ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇలా ప్రజలకు అర్థమైంది తప్పకుండా భవిష్యత్తు మనకే ఉంటది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఈ రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. అందులో మనం మంచిగా పనిచేద్దాం. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏదన్నా మంచి పని ఒకటన్నా అయిందా? అందాల పోటీలు పెడతారు. ఎవరికి పనికొస్తే అందాల పోటీలు? 100 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెడతాడు రేవంత్ రెడ్డి. 100 కోట్లు ఖర్చు పెట్టి ఫుట్బాల్ ఆడతాడు రేవంత్ రెడ్డి. నువ్వు ఫుట్బాల్ ఆడితే మాకేమొస్తుంది? నిన్ను ఫుట్బాల్ ఆడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి బిడ్డ రేవంత్ రెడ్డి. నువ్వు ఫుట్బాల్ ఆడు కాదు, నిన్ను ఫుట్బాల్ ఆడతారు తెలంగాణ ప్రజలు. ఎందుకంటే సింగరేణి పైసలు 10 కోట్లు, సిఎస్ఆర్ పైసలు 100 కోట్లు, గవర్నమెంట్ పైసలు 5 కోట్లతో స్టేడియం కట్టి ఈయన ఫుట్బాల్ నేర్చుకుంటాడు. ఎవరికి కావాలి? బీఆర్ఎస్ ఉన్నప్పుడు, మన గవర్నమెంట్ ఉన్నప్పుడు సింగరేణి పైసలతో స్కూళ్లు కట్టినాం, కాలేజీలు కట్టినాం, పిల్లల చదువుల కోసం ఆలోచన చేసినాం. ఇలా ఆ డబ్బులుంటే ₹1 స్కూల్ కట్టొచ్చు కదా, ఓ రోడ్లు వేయొచ్చు కదా. నువ్వు ఫుట్బాల్ కోసం 100 కోట్లు ఖర్చు పెట్టుడేంది? నువ్వు ఫుట్బాల్ ఆడడానికి 100 కోట్లు ఖర్చు పెడితే మా ప్రజలకేమొస్తుంది, మా పిల్లలకేమొస్తుంది అని నేను అడుగుతా ఉన్నా. అంటే నువ్వు అందాల పోటీల మీద ఉన్న ప్రేమ, ఫుట్బాల్ మీద ఉన్న ప్రేమ మా రైతులకు ఎరువులు సరఫరా చేసిన మీద లేకపోయా. మొన్నటిదాకా వానకాలం వానలు పడుతుంటే తడుచుకుంటా లైన్లలో నిలబడ్డాం. ఇప్పుడేమో యాప్లు మ్యాప్లు అంటుంది. ఎవరికి కావాలి ఈ యాప్లు? కేసీఆర్ ఉండగా యాడ్ చేసుకొని అరే ఆటో ఆయనకు ఫోన్ చేసి నర్సాపూర్కి వెళ్ళి రాగా 4 బస్తాలు వేసుకురారా అంటే వాడు 4 బస్తాలు వేసుకొచ్చి మీ ఇంటికాడ వేయలేదా? ఆటో డ్రైవర్కి చెప్తే ఇంటికాడ వేసిండా లేదా? ఇప్పుడేం గోస? పొద్దుగాలు లేచి సర్ది కట్టుకొని వచ్చి లైన్లో నిలబడుడేంది? ఇప్పుడు మళ్ళీ యాప్ అంటుండు. ఈ యాప్ ఎందుకు నాకు అర్థం కాదు. పంట పండియడానికి మనకి ఏం కావాలి? ఇంత నీళ్లు కావాలి, ఇంత కరెంటు కావాలి, ఇంత ఎరువులు కావాలి. రేవంత్ రెడ్డి ఏమంటుండు? యాప్లు కావాలి, మ్యాప్లు కావాలి. నీ యాప్లు ఎవరికి కావాలి, నీ మ్యాప్లు ఎవరికి కావాలి? ఇన్నేళ్లు ఎరువులు రాలేదా? ఇంకా మీ ఊర్లకే పంపినాం. అప్పుడు మా కోఆపరేటివ్ చైర్మన్ ఉన్నారు ఇక్కడ. మా చైర్మన్లు లారీలు తెచ్చి ఆటో కిరాయి లేకుండా, అమాలి కిరాయి లేకుండా ఊళ్ళకే లారీలు తెచ్చి బీఆర్ఎస్ ఎరువులు ఇచ్చిందా లేదా? ఇప్పుడేం కోసం పెడుతున్నావయ్యా? ఇప్పుడు రాంగారంగ నర్సాపూర్ సబ్ స్టేషన్ పైన ఆడ చూస్తే 12 గంటల కరెంటే వస్తుంది, 13 గంటల కరెంటే వస్తుంది. కేసీఆర్ ఉండగా 24 గంటల కరెంట్ వచ్చింది. ఇప్పుడు సాయంత్రం 5కో 6కో తీసేస్తుండు కరెంటు. మళ్ళా మబ్బుల 4 దాకా వస్తలేదు. వస్తుందా? ఎప్పుడు వస్తుంది? మబ్బుల 3 ఒకనాడు 4 ఒకనాడు ఇస్తుండు. 4 వస్తుంది. 8 గంటలకు వస్తుంది. చేయలేవట్టు 4 కంట్రోల్ అంతా కరెంటు 4 వచ్చేది. అంటే చెప్పుడేమో 24 గంటలు, ఇచ్చుడేమో 12 గంటలు. కేసీఆర్ ఉండగా 24 గంటలు వచ్చిన కరెంటు ఇవాళ 12 గంటలకు ఎందుకు తగ్గిందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పుడు నార్లు పోసి పొలాన్ని తయారు చేయాలి మెత్తగా. ఇప్పుడు నీళ్లు కావాలి, రాత్రిపూట మోటార్ నడవాలి. ఇప్పుడు రాత్రిపూట మొత్తం కరెంటు బంద్ పెట్టిండు. రాత్రి
సాయంత్రం 5 గంటలకు 4 గంటలకు పోతే పొద్దుగాల 3 గంటలకు 4 గంటలకు రాబట్టే చెప్పుడేమో 24 గంటలు రమ్మన్ దమ్ముంటే రేవంత్ రెడ్డి రామ్మ నర్సాపూర్కు సబ్ స్టేషన్ పోదా చూస్తాం. ఏ ఊరికి వస్తావు రా. మా రైతులు చెప్తారు రుణమాఫీ అయినా అరే రుణమాఫీ అన్నాడు. ఇవాళ రైతులు అకౌంట్లు ఎన్పిఏ అయిపోతున్నాయి. ఎన్పిఏ అయితే రైతులకు నష్టం. ఏమైతే ఎన్పిఏ అయితే పిల్లలకు రేపు లోన్లు దొరకే ఎడ్యుకేషన్ లోన్ దొరకది. నువ్వు ఇల్లు కట్టుకుంటే హౌసింగ్ లోన్ దొరకది. నీ యొక్క రేటింగ్ పడిపోతున్నది, సిబిల్ రేటింగ్ పడిపోతున్నది, పిల్లలకు లోన్లు రావు. నువ్వు చేసిన మోసానికి నువ్వే చెప్పినావు కదా, ఉరుకురి అప్పులు తెచ్చుకొని నేను మాఫీ చేస్తా రాగానే అంటివి, ఉరుకుని లైన్లు కట్టుండ్రి అంటివి. నేను నమ్మి అప్పు తెచ్చుకుంటే ఇవాళ లోన్లు మాఫీ కాకపోయి బ్యాంకుల అకౌంట్లు ఏమో ఎన్పిఏ కాబట్టి దేవుడి మీద మన ఏడుపాయల అమ్మవారి మీద కూడా ఒట్టు పెట్టి చెప్పిండు. మెదక్ వచ్చినప్పుడు చెప్పిండు మెదక్ చర్చి మీద ఒట్టు, ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు, 15 ఆగస్టు కల్లా అన్ని లోన్లు మాఫీ చేస్తా అన్నాడు. అయినా అదే అంతా మోసం. ఈ దేవుణ్ణి మోసం చేసినోడు రేపు మనుషుల్ని చేయడా? మనం చేసిండా లేదా? దేవుడు అంటే లెక్కలేనోడు మనుషులంటే ఈయనకో లెక్కన. ఈ రకమైనటువంటి మనిషికి గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అందరూ మంచిగా ధైర్యంగా ఉండండి. ఎవరు ఇబ్బంది పెట్టినా మేమందరం మీకు అండంగా ఉంటాం. భవిష్యత్తు మనదే. భద్రంగా పనిచేయండి, ప్రజలకు జవాబుదారితనంతో పనిచేయండి, మంచి పేరు తెచ్చుకోండి. మన బీఆర్ఎస్ పార్టీకి మంచి పేరు తేవాలని కోరుకుంటూ జై తెలంగాణ. మరి ఆ రోజు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు మరి హరీష్ రావు గారు తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాం, మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పిండ్రు. వారి సహకారంతో ఈ రోజు అత్యధిక స్థానాలు మనం గెలుచుకోవడం జరిగింది. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు మన మిగిలిన వాళ్ళందరూ కూర్చోవాలి. ప్లీజ్ అందరూ కూర్చోండి. కేవలం మాసాపేట మండలికి సంబంధించి మధుసూదన్ రెడ్డి గారు ముందుకు రావాల్సిందిగా మీ గ్రామానికి సంబంధించిన వాళ్ళందరినీ పిలిచాల్సి కోరుతున్నాను. మిగిలిన వాళ్ళందరూ కూర్చోండి. ఓన్లీ మాసాయిపేట సర్పంచులు వేదికపైకి రండి అమ్మా. మాసాయిపేట మండలం అందరు పైకి రండి. అందరు కూర్చోండి ప్లీజ్. దయచేసి ఎవరి వద్ద అందరు కూర్చోండి. ఎవరి స్థానం వాళ్ళే కూర్చోండి. మాసాయిపేటకి సంబంధించిన వాళ్ళు మాత్రం ముందుకు వస్తారు. తర్వాత నెక్స్ట్ మన ఎల్దుర్తి మండల్, తర్వాత శివంపేట మండల్ తెలియస్తూ అదే సింత ప్రభాకర్ గారిని కూడా మాట్లాడేస్తలేదు, ఏమనుకోవద్దు. మరి మీ అందరు కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రి వాళ్ళు మరి హరీష్ రావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. సోదరిమణి మన శాసనసభ్యురాలు గౌరవనీయులు, అరే ఏమనకు బిడ్డ నేను కనబడతలేరా పై పొడిగే ఉన్నా. వాళ్ళు ఇక కెమెరాలు తప్పదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. ఏమనకు రాజు గౌరవనీయులు సోదరిమణి శాసనసభ్యురాలు శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మన సంగారెడ్డి ఎమ్మెల్యే మిత్రులు చింతా ప్రభాకర్ గారు, గౌరవనీయులు చంద్రగౌడ్ గారు, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు గౌరవనీయులు దేవేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు గోపి గారు, మరి చాలా మంది ఉన్నారు. గౌరవ మాజీ ఎంపీపీలు, గౌరవ మాజీ జెడ్పీటీసీలు, మా కోఆప్షన్ సభ్యులు, మా మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, ముఖ్యంగా మా మండల పార్టీ అధ్యక్షులు, కష్టపడి గెలిపించిన అందరు గెలిపించారు మండల పార్టీ అధ్యక్షులు, మరి మాజీ సర్పంచులు, పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం కొత్తగా గెలిచినటువంటి మా సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎన్నికల్లో ఓడిపోయినటువంటి మా కార్యకర్తలు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ముందుగా గెలిచిన వారందరికీ నా పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన, అందరి పక్షాన మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. ఈ గెలుపు మామూలు గెలుపు కాదు, అద్భుతమైన గెలుపు. రేవంత్ రెడ్డి కాలికి బల్పం కట్టుకో తిరిగిండు, గల్లి గల్లి తిరిగిండు. ఎన్ని మాటలు చెప్పిండంటే
అసలు జనరల్ గా సర్పంచ్ ఎన్నికల్లో ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి అంటే ఆయన తిరగడు. రేవంత్ రెడ్డికి భయం పట్టుకొని ఆయన తిరిగిండు. సర్పంచ్ ఎన్నికల్లో కూడా తిరిగిండు. ఊరూరు తిరిగి ఏం చెప్పిండు, నేను బతుకమ్మ చీరలు ఇచ్చినా చీరలు కట్టుకొని వచ్చి మా కాంగ్రెస్ వాళ్ళని గెలిపిండ్రనే చిల్లర మాటలు కూడా మాట్లాడిండు. చాలా విషయాలు చెప్పిండు. జనరల్ గా రాజకీయాల్లో ఏంటంటే ఒక రూలింగ్ పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ లోకల్ బాడీ ఎన్నికలు వస్తే 90% గెలుస్తుంది, 100% గెలుస్తుంది. కానీ ఇప్పుడు ఏమైంది, ఎన్నికల్లో 6,000 కాంగ్రెస్ గెలిస్తే 4,000 సర్పంచులు బీఆర్ఎస్ గెలిచింది. పోయినసారి ఏం జరిగింది, పోయినసారి 32 జిల్లా పరిషత్లు మనం గవర్నమెంట్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 32 జిల్లా పరిషత్లకు 32 మనమే గెలిచినాం. 10 డీసీసీబీలు 10 డీసీఎంఎస్లు ఉంటే 100% మనమే గెలిచినాం. సర్పంచ్ ఎన్నికల్లో 80 నుంచి 90% మనమే గెలిచినాం. మరి ఈ రోజు సీన్ రివర్స్ అయింది. ఇంకా 3 ఏళ్లు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా నీ పాలన బాగలేదు అని 35-40% బీఆర్ఎస్ సర్పంచులను గెలిపించింది ఇలా ప్రజలు. అది గుండాగిరి చేసి, పైసలు వంచి, సారా వంచి, పోలీసులను వాడి, అధికార దుర్వినియోగం చేసి